ఈ రెండు వీడియోలు మీరు చూసే ఉంటారు. ఎవరికైతే తెలీదో వాళ్ళ కోసం. ఫస్ట్, ఈ ఆటో అన్న ఆయన ఆటో వెనక మతం మారకండి అనే మీనింగ్ తోటి అండ్ ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు హిందువే అని రాసుకున్నాడు. దానికి నీ మీద కంప్లైంట్ ఇస్తాం, ఎట్లా తిరుగుతావు నువ్వు హైదరాబాద్ లా, నీ పని చెప్తా, అద్ది ఇద్ది అని వార్నింగ్ ఇచ్చాడు ఒకడు. రెండోది, సైదాబాద్ స్కూల్లో డైరీలో హోంవర్క్ కింద సూరా ఫతియా చదవాలని రాసి పంపించారు. ఇప్పుడు ఏమనాలి? అతను ఆటో వెనక తప్పే లేకుండా రాసుకున్నందుకే కంప్లైంట్ వార్నింగ్స్ ఇస్తున్నారు. మరి పిల్లలకి బలవంతంగా హోంవర్క్స్ ఇచ్చి మరి కన్వర్ట్ చేస్తున్నారు. దీనికి మేమెన్ని కేసులు పెట్టాలి? స్ట్రైట్ టు ద పాయింట్. ప్రతి మస్జిద్ లో రోజుకి 5 సార్లు మైక్ లో అల్లా తప్ప ఇంకో దేవుడే లేడు అని చెప్పి గొంతు చించుకుంటున్నారు. ఎవరైనా ఏమైనా అన్నారా? ఇప్పుడు అంటాం మా మనోభావాలు దెబ్బతింటున్నాయి, మేము వేయాలా మరి కేసులు? ఎవరో నలుగురు ఆఫీస్ లో కూర్చొని మతం మీద దేశాన్ని విడగొట్టేశారు. అయినా ఇప్పటికీ ఇలాంటివన్నీ ఫేస్ చేస్తూనే ఉన్నాం. అసలు మేము వేయాలి కేసులు? అన్యాయం జరిగింది మాకు హిందువులకి. అయినా మీకు ఎందుకు ఇంత ఇన్సెక్యూరిటీస్ నాకు అర్థం కాదు. అంటే ఆయన రాసిన దానికే ట్రిగర్ అయిపోయారంటే మీకే తెలుసు మీరు ఆ తప్పులు చేస్తున్నారని. లవ్ జిహాద్ లు, కన్వర్జన్స్, అశోక చక్ర తీసి జెండా ఎగరేయడం, పాకిస్తాన్ ప్యాలెస్తీన్ జిందాబాద్ అంటూ జెండా పట్టుకొని తిరగడం, ఇలా ఒక్కొక్కటి చూసుకుంటే ఎన్ని కేసులు వేయాలి మేము? మీరు ఇలాంటి పనులు ఆపేయడం, గెలకపోవడం మీకే మంచిది. ఇప్పటికే సగం మంది హిందువులు మేల్కొన్నారు. దానికి ప్రూఫే వెస్ట్ బెంగాల్. ఇంకా ఎక్స్ట్రీమ్ కి తీసుకెళ్లకండి, మీకే మంచిది కాదు. కొద్దో గొప్ప ఇంకా మీలో మత పిచ్చి లేని ప్రశాంతంగా ఇతర దేవుళ్లను రెస్పెక్ట్ చేసే వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టే ఇంకా సెక్యులర్స్ అనే వాళ్ళు ఉన్నారు. రోజు రోజుకి మీరు ఇలానే వెళ్తుంటే జై శ్రీరామ్ దగ్గరున్న మా సహనం నశించి పరశురామ ప్రభువులా మారితే అది మీకే మంచిది కాదు. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.